అవుట్ సైడ్ క్రిస్పీగా ఇన్సైడ్ హాట్గా మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్లో నానబెట్టుకున్న చింతపండు, 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి, 1 టేబుల్ స్పూన్ పల్లి పొడి, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, క్లిప్ మిస్ అయింది, అండ్ కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది మిర్చి మధ్యలో పెట్టుకోవడానికి మసాలా రెడీ అయింది. ఇక్కడ డాడీ చేస్తున్నాడు, నాకు అంత రాదు. సో మిర్చి మధ్యలో కట్ చేసుకొని సీడ్స్ అని తీసుకోవాలి. బౌల్లో ఫస్ట్ శనగపిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 4 స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను. 1.5 స్పూన్ ఉప్పు వేసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పసుపు వేసుకున్నాను అండ్ వాము ఇక్కడ స్మాష్ చేసి వేసుకున్నాను. కొంచెం సోడా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. అన్నీ మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ చేసుకోవాలి. నేను ఇక్కడ పిండిని మంచిగా బీట్ చేస్తున్నాను. అలా చేస్తుంటే నా హ్యాండ్ కూడా ఒక ఎక్సర్సైజ్లా ఉంది. పిండి రెడీ అయ్యాక ఒక 15 మినిట్స్ సైడ్కి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మిర్చిలోకి మసాలా పెట్టుకొని రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను టెస్ట్ చేస్తున్నాను ఆయిల్ వేడైందా లేదా అని. ఆయిల్ మంచిగా వేడైంది. పిండిలో మిర్చిలు వేసుకొని మంచిగా కోట్ చేసుకోవాలి పిండిని. ఇంకా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. నేను ఇక్కడ బజ్జీలని ఒక 80% ఫ్రై చేస్తున్నాను. బజ్జీలు ఫ్రై అయ్యాక తీసేయాలి. సెకండ్ టైం వేసిన బజ్జీలు కూడా ఫ్రై అయ్యాక ఫస్ట్ వేసి పెట్టుకున్నాం కదా బజ్జీలు, అది మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. అలా చేస్తే మంచిగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటుంది. ఇక్కడ బజ్జీలు మంచిగా కలర్ వచ్చి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇంకా ఇవి తీసేసుకోవడమే. ఈ కూల్ వెదర్కి అవుట్ సైడ్ క్రిస్పీగా ఇన్సైడ్ స్పైసీ బజ్జీ రెడీ.